ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పిల్లలకి గొంతులో ఉండే టాన్సిల్స్ వాచిపోయి తరచూ ఇన్ఫెక్షన్ వచ్చి మింగటానికి తినటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. జ్వరం ఎక్కువగా రిపీటెడ్గా వస్తూ ఉంటుంది. అట్లాగే ఎడినాయిడ్స్ కూడా ముక్కులోంచి గాలి వెళ్ళే భాగాల్లో ఉండే గ్రంథులు వాచి ఇన్ఫెక్షన్తో గాలి వెళ్లకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి ఇలాంటి వాటిని ఆపరేషన్ చేయించేసి తొలగించేసుకుంటే మరి ఇంకా ఇబ్బంది రాకుండా ఉంటుందని కొంతమంది డాక్టర్లు 2-3 సార్లు ఇలాంటి ఇబ్బందిని చూసి అలా సలహా ఇస్తే చాలామంది పిల్లలకి టాన్సిల్స్ ఎడినాయిడ్స్ని ఆపరేషన్ చేసి తొలగించేస్తూ ఉంటారు. మరి అలా తొలగించటం మంచిదా కాదా? పిల్లలకి ఏమి నష్టం జరుగుతుంది? అసలు టాన్సిల్స్ ఎడినాయిడ్స్ వల్ల మన శరీరానికి జరిగే చాలా మేలేమిటి? అసలు పిల్లలకి అలాంటి ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తాయి? అలా ఆపరేషన్ లేకుండా ఎడినాయిడ్స్ని టాన్సిల్స్ని మనం హెల్దీగా ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించుకోవాలంటే మరి పిల్లల్లో న్యాచురల్గా ఏం చేయాలి? అలా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడకుండా, మందులేమీ వాడకుండా ఎలా సింపుల్గా తగ్గించవచ్చు? ఈరోజు ఆ విషయం గురించి, ఎడినాయిడ్స్ టాన్సిల్స్ గురించి మంచి అవగాహన. ఎడినాయిడ్స్ని టాన్సిల్స్ని మిలిటరీ చెక్ పోస్ట్ లాగా, పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఆ పదాలు వాడి చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, వాహనాలు రోడ్డమ్మట వెళ్ళేటప్పుడు అక్కడక్కడ పోలీస్ మిలిటరీ చెక్ పోస్టులు ఉండి ఆ వాహనాన్ని మొత్తం తనిఖీ చేస్తారు. వాహనంలో ఉండే వ్యక్తుల్ని, వస్తువుల్ని అన్నిటినీ తనిఖీ చేసి ఏ విధమైన హాని కలిగించేవి లేవు అన్నప్పుడు వాళ్ళని వదిలేస్తారు. అలాగే గొంతులో నుంచి మనం నీళ్లు త్రాగినా, రసాలు త్రాగినా, పాలు త్రాగినా, ఆహారము తిన్న సాలిడ్స్, లిక్విడ్స్ ఇటించి వెళ్ళినప్పుడు ఆహారములు ఏమైనా క్రిములు ఉన్నాయా, హాని కలిగించే ఉన్నాయా, ఇట్లా చెక్ చేసుకోవడానికి చెక్ పోస్టులు టాన్సిల్స్. ఆహారంలో ఏమన్నా ఉంటే హాని కలిగించే వైరస్ బ్యాక్టీరియాలు వాటిని చంపేసి శరీరానికి హాని కలగకుండా రక్షించడానికి, మరియు పొట్టాపు రేగుల్లోకి కూడా ఇవన్నీ వెళ్ళేటప్పుడు అక్కడ ఇమ్యూనిటీని యాక్టివేట్ చేయడానికి ఇవి ఎంట్రన్స్లో ఒక చెక్ పోస్ట్ నుంచి మరొక చెక్ పోస్ట్లోకి ఎవరైనా అనుమానం ఉన్నప్పుడు పలానోళ్ళు వస్తున్నారు, మీరు ఆ వెహికల్ని ఆపి మళ్ళీ చెక్ చేయండి అని ఇట్లా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తూ ముందు వాళ్ళకి పాస్ ఆన్ చేస్తారు కదా. మన శరీరంలో కూడా అలా జరుగుతుంది అనమాట. ఇది గొంతులో టాన్సిల్స్ ఉపయోగం. మరలా ముక్కులోంచి ఎడినాయిడ్స్. మనం ఆహార పదార్థాలు ఇటించి తీసుకుంటాం, మరి గాలి కూడా తీసుకోవాలి కదా. మరి గాలి వెళ్ళే మార్గం ఎటు? గాలిలో ఏమైనా క్రిములు ఉన్నాయా, వైరస్ బ్యాక్టీరియాలు ఏమైనా ఉంటే వాటిని లోపలికి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్ కలిగించకుండా రక్షించడానికి ఎడినాయిడ్స్ చెక్ పోస్ట్ లాగా ఉపయోగపడతాయి. ఈ 2 రకాలుగా ఎడినాయిడ్స్, టాన్సిల్స్ పనిచేస్తూ మరొక ముఖ్యమైన కార్యక్రమాన్ని చేపడుతుంటాయి. ఆపరేషన్ చేయించి తొలగించకుండా ఉండటానికి ఇది మెయిన్ రీజన్. ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అనేవి పోలీస్ ట్రైనింగ్ సెంటర్స్, మిలిటరీ ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయిగా. కొత్తగా ఉద్యోగంలో సెలెక్ట్ అయిన వారికి 1 సంవత్సరం 2 ఏళ్ళు అక్కడ ట్రైనింగ్ ఇచ్చి డ్యూటీలోకి పెట్టేస్తారు. అంటే దొంగల్ని, తీవ్రవాదుల్ని ఎలా గుర్తుపట్టాలి, ఆయుధాలు ఎలా ఉపయోగించాలి, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎట్లా ఉండాలి, ఎలాంటి ఆపదల్లో ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ మిలిటరీ వాళ్ళకి సీనియర్ మిలిటరీ ఆఫీసర్స్ ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో కొత్తగా చేరిన వారు జూనియర్లకి, సీనియర్లు, అలాగే మన శరీరంలో ఈ టాన్సిల్స్, ఎడినాయిడ్స్ గొప్ప ట్రైనింగ్ సెంటర్స్. కొత్తగా పుట్టిన రక్షక కణాలు ఏవైతే ఉంటాయో, మోనోసైట్స్, ఇట్లాంటివన్నీ ఇక్కడికి వెళ్ళి ట్రైనింగ్ పుచ్చుకుంటాయి. వైరస్ బ్యాక్టీరియాలను చంపే టెక్నిక్స్ కానీ, అవి దాడి చేస్తే ప్రతిదాడి ఎలా చేయాలి, వాటిని ఎట్లా గుర్తుపట్టాలి, ఇవన్నీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాయి. ఇక్కడ ఎవరిస్తారు? అక్కడ సీనియర్ ఆఫీసర్స్ ఇచ్చినట్లుగా మన శరీరంలో సీనియర్ తెల్ల రక్త కణాలు హెల్దీగా ఉన్నాయన్నీ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బాడీలో ఎక్కడ లేనన్ని ఎక్కువ మొత్తంలో టాన్సిల్స్ దగ్గర, ఎడినాయిడ్స్ దగ్గర అవన్నీ ఉండి వైరస్ బ్యాక్టీరియాలను చంపుతూ రక్షణ వ్యవస్థని యాక్టివేట్ చేస్తూ కొత్తగా పుట్టిన రక్షక కణాలన్నిటికీ ఇక్కడ ట్రైనింగ్ ఇస్తూ మనకింత మేలు చేసేవి ఈ 2 గ్రంథులు, టాన్సిల్స్, ఎడినాయిడ్స్. ఆపరేషన్ చేయించి ఎవరైనా తొలగించుకున్నా, పిల్లలు తొలగించుకున్నా ఈ 2 లాభాలను మిస్ అవుతారు. అంచేత దాని జోలికి వెళ్ళకూడదు. మరి వాటికి ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తున్నది? వాచిపోతున్నా ఎందుకు? జ్వరం ఎందుకు రిపీటెడ్గా వస్తున్నది? మింగటానికి కష్టం ఎందుకు అవుతుందంటే పిల్లలకి స్వీట్లు, ఐస్ క్రీములు, చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింకులు ఇట్లాంటివి ఎక్కువగా పెట్టేటప్పుడు అందులో ఉన్న రిఫైన్డ్ షుగర్స్ వల్ల, పంచదార వల్ల, అందులో వాడిన కెమికల్స్ వల్ల రక్షణ వ్యవస్థ క్షీణించిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియాల గ్రోత్ పెరిగిపోతుంది.
ఇట్లాంటి వాటి ఇమ్యూనిటీ గాడి తప్పుతుందన్నమాట. ఆ చల్లటి వాటి వల్ల చిల్లింగ్ ఎఫెక్ట్కి రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయలేదు. పిల్లలకి అలాంటి ఆహారాలు పెట్టినందుకు రక్షణ వ్యవస్థ వీక్ అయిపోయి టాన్సిల్స్ రక్షించాల్సిన సెక్యూరిటీ గార్డులనే ఈ క్రిములు వెళ్ళి అటాక్ చేసేస్తాయి. అంటే ఒక్కొక్కసారి చూడండి, పోలీస్ స్టేషన్ మీదే పోలీసుల మీదే తీవ్రవాదులు దాడి చేస్తుంటారు కదా, అలా అన్నమాట. అంటే మనం తినే ఫుడ్స్ అంత వీక్ చేసేస్తాయి ఇక్కడ, అందుకని ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందన్నమాట. అంటే పిల్లలకి మరి ఇట్లాంటివన్నీ పెట్టకూడదా అంటే చల్లటి పెట్టకుండా ఉండాలి. తీపి కావాలి కానీ పంచదార వేసినవి పెట్టకుండా, బయట మార్కెట్లో కొనేవి కాకుండా మీరింట్లో ఖర్జూరముతో, తేనెతో, తాటి బెల్లంతో ఇట్లాంటి వాటితో చేసినవి కాస్త పెట్టుకోండి. అలాంటి ఇన్ఫెక్షన్స్ రావు. ఇలా జాగ్రత్త పడితే ఫర్దర్గా మరోసారి రాకుండా ఉంటుంది. మరి ఈసారి ఎప్పుడన్నా పిల్లలకు జ్వరం వచ్చినా, టాన్సిల్స్ వాపు వస్తే ఏం చేయాలంటే 2-3 రోజులు పిల్లలకు ఆహారం పెట్టకుండా మీరు లంకణం పెట్టేసేయండి. అంటే తేనె, నిమ్మకాయ నీళ్లు కాచి చల్లార్చిన గోరువెచ్చని నీళ్ళల్లో, వేడివేడి నీళ్ళల్లో అయినా సరే కొంచెం తేనె, నిమ్మకాయ కలిపేసి తాగించండి. మంచినీళ్ళు ఎక్కువగా గోరువెచ్చగా నీళ్ళు తాగించండి. అవసరమైతే కొబ్బరి నీళ్ళు 1 బోండం 2 బోండాలు తాగించండి. ఇట్లా 2-3 రోజులు తేనె నీళ్ళతో 4 రోజులు కనుక పిల్లలకి లంకణం పెట్టేస్తే ఈ రూపంలో టాన్సిల్స్ వాపు, ఇన్ఫెక్షన్, ఫీవర్ అన్నీ తగ్గుతాయి. ఇమ్యూనిటీ 4 రెట్లు యాక్టివేట్ అయిపోతుంది. ఇంకొకటి జరుగుతుంది మీకు, ఇట్లా పిల్లలకి లంకణం పెట్టినప్పుడు వాళ్ళు వెయిట్ తగ్గుతారు, ప్రేగులు క్లీన్ అవుతాయి, ఆకలి పుడుతుంది, అరుగుదల పెరుగుతుంది, బాడీలో ఇమ్యూనిటీ మొత్తం యాక్టివేట్ అవుతుంది ఫాస్టింగ్లో. ఒక టాన్సిల్స్ కోసం పిల్లలకి ఫాస్టింగ్ పెడితే ఎన్ని లాభాలు చూసారా? ఒక మందు వేసుకుంటే ఈ క్రిములను ఇక్కడ చంపేస్తుంది, బాడీకి ఏమి లాభం రాదు, నష్టం వస్తుంది. అదే మందు బదులు లంకణం పెట్టేస్తే ఎంత ప్రయోజనమో చూసుకోండి మళ్ళీ. అందుకని పిల్లలకి ఇట్లాంటివి పెడుతూ ఈ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి, ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వాలంటే సాయంకాలం 6 గంటలకల్లా ఆహారం పెట్టేయండి. ఆ పెట్టే ఆహారం కాస్త నానబెట్టిన పప్పులు, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, వేరుశెనగ పప్పులు, కొబ్బరి ముక్కలు ఇట్లాంటివి పెట్టి ఖర్జూరాలతో తినమని పళ్ళు పెట్టేసేయండి పెందలకాడే. ఇమ్యూనిటీ చాలా బూస్ట్ అవుతుంది పెందలకాడే తినేస్తే. ఆ వైరస్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ టాన్సిల్స్కి, ఎడినాయిడ్స్కి రాకుండా ఉంటుంది. మీ పిల్లలకి అలవాట్లు మంచిగా లేవని టాన్సిల్స్, ఎడినాయిడ్ ఇన్ఫెక్షన్స్ హెచ్చరిస్తుంటాయి. అందుకని తొలగించుకోవడం పరిష్కారం కాదు, మనం మారటం పరిష్కారం అని పేరెంట్స్ అందరూ గమనించండి. పెద్దలకు కూడా కొంతమందికి 2 ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.